అందరికీ నమస్కారం. నేల మీద పూజా ద్రవ్యాలు పెట్టరాదు. నేల మీద పూజా ద్రవ్యాలను పెట్టటం పూజల్లో ప్రధానమైన అపచారాలలో ఒకటిగా చెప్పుకోవాలి. పురాణాల ప్రకారంగా, శాస్త్రీయ పరంగా కూడా పూజా ద్రవ్యాలు నేల మీద ఉంచరాదు అంటారు. పువ్వులు, దండలు, పత్రాలు, కొబ్బరికాయలు, అరటిపండ్లు, ప్రమిదలు, గంట, ఆచమన్యం పాత్ర ఇలాంటి పూజా సామాన్లు నేల మీద ఉంచరాదు. ఒకసారి భూదేవి, "ఓ శ్రీహరి, నా మీదనే అన్ని జీవులు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ పాపపుణ్యాలు, కష్టాలు నేను భరిస్తున్నాను. కానీ ఇప్పుడు భక్తులు పూజా సామగ్రిని కూడా నాపై ఉంచుతున్నారు. దీనివల్ల నాకు మరింత భారం పెరిగిపోతుంది. దయచేసి ఇది తగ్గించే విధంగా ఒక నిబంధన విధించండి" అని అడిగింది. శ్రీహరి వరప్రదానం. భూదేవి ప్రార్థన విన్న విష్ణుమూర్తి భక్తులకు ఒక నిబంధన చెప్పారు. పూజా ద్రవ్యాలు నేలపై పెట్టడం అపరాధం అని ప్రకటించారు. ఈ విషయం దేవీ భాగవతంలో వివరించారు. శాస్త్రీయ కారణాలు: భూమికి శక్తిని గ్రహించే గుణం ఉంది. అందువల్ల పూజా ద్రవ్యాలు నేలపై పెట్టరాదు. కనీసం ఏ వస్త్రమైనా, ప్లేట్ అయినా పెట్టుకోవాలి. అనుకోకుండా పూజా ద్రవ్యాలు కింద పడితే క్షమాపణాపూర్వకంగా భూమికి నమస్కరించి సామగ్రిని తిరిగి శుద్ధి చేసిన తర్వాత మాత్రమే పూజలో ఉపయోగించాలి. ఉదాహరణకి, అందుకేనేమో శబరి పండ్లను నేలపై ఉంచకుండా చేత్తో పట్టుకొని రాములి వారికి సమర్పించింది. "నా భూమౌ పూజనీయాని నైవేద్యాని కదాచన ఏతు భూమౌ నిక్షేపేయ తేషాం పుణ్యం వినశ్యతే." దేవి భాగవతం ప్రకారం భూమిపై పూజా సామగ్రిని, నైవేద్యాన్ని ఉంచకూడదు. ఉంచితే ఆ శక్తి తగ్గిపోతుంది. ఓం తస్సత్.